ఎక్స్పీరియన్ పార్క్ అంటే కాదు, ఇది 3D పార్క్ అంటున్నారు ఇక్కడ వచ్చే విజిటర్స్. అదే అండి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు అంటే నాకు చెట్లు అంటే చాలా ఇష్టము. ఆ చెట్ల కోసం అని చెప్పేసి నేను చాలా ప్రపంచంలో 78 కంట్రీస్ తిరిగాను. తిరిగేసేసి వాళ్ళకి ఒక అంటే అల్టిమేట్లీ ఐ వాంట్ టు గివ్ ఏ మెసేజ్. ఇప్పుడు మనం పుట్టాము, పెరిగాము, ఒకరోజు పోతాము. దానికంటే బిఫోర్ మనం ఎన్విరాన్మెంట్కి ఏదైనా చేసిపోతే బాగుంటుందని ఒక ఫీలింగ్ తోటి ఇది చేయడం జరుగుతుందండి. ఆడియో విజువల్స్ ఏంటి సార్, బోర్డ్స్ కూడా పెట్టారు, మీరు గాడిదా మనిషి అన్నట్టు. జస్ట్ కిడింగ్. ఎవరిని కూడా విజిటర్స్ని కావచ్చు, వ్యూవర్స్ని కావచ్చు నేను అనట్లేదు. అంటే ఎక్స్పీరియన్స్ పార్క్ వచ్చిన తర్వాత చెట్ల ప్రత్యేకత ఏంది, మన లైఫ్లో వాటి రోల్ ఏంది అనేది తెలుసుకోవడానికి ఒక నాలెడ్జ్ పార్క్ కూడా ఇది, అంతేనా సార్? అవును, అలాగా చేయాలని చెప్పి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మనకు ఇండియాలో పర్ క్యాపిటా 27 చెట్లు ఉన్నాయి. ఓకే. అదే కెనడాలో 6800 చెట్లు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు అందరికీ తెలుసు చెట్లు ఆక్సిజన్ ఇస్తాయని చెప్పి. ప్రతి మనిషికి, జంతువుకి, దేనికైనా సరే ఆక్సిజన్ అనేది వెరీ మినిమం. ఆక్సిజన్ లేనిది మనం ఒక 2 నిమిషాలు కూడా బతకలేం. అట్లాంటి ఆక్సిజన్ని ఇచ్చే చెట్లని అడ్డగోలుగా కొట్టేసేసి చంపుతున్నాం. అవును. దాని మూలంగా మనకి ఏంటంటే పొల్యూషన్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వచ్చేసేసి 27 సిగరెట్ తాగేంత పొల్యూషన్ పీలుస్తున్నారు ఎవ్రీడే. ఇవాళ పుట్టిన పిల్లలు కూడా 27 సిగరెట్లు తాగేంత పొల్యూషన్ పీలుస్తున్నారు. ఇక చూడండి వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు పొద్దున్న సాయంత్రం వరకు కష్టపడుతూ వాళ్ళ ఏమైందనంటే పిల్లలకి ఆస్తులు ఇంకొక తరం, ఇంకా 2 తరాలకు 10 తరాలకు సరిపడా సంపాదించిద్దామని చెప్పేసి లక్షలు, కోట్లు అలాగా సంపాదించి ఎంతో సంపాదించినా కానీ ఆరోగ్యం మాత్రం ఇవ్వలేకపోతుంది. మీరు ఇచ్చే మెసేజ్ అండ్ మీ కోరిక. అవునండి. అయితే ఇట్లాంటి డిఫరెంట్ గా హైదరాబాద్లో అయితే ఎక్కడ చూడలేదు. బట్ నేను ఊటీ అండ్ అరకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పార్క్లో చూశాను. సో హైదరాబాద్లో అయితే ఇవేమో. హైదరాబాద్లో కాదు, అసలు అరకు దాంట్లో కూడా కాదు, ఇండియాలో ఎక్కడ లేవండి. ఇండియాలో కాదు, ప్రపంచంలోనే ఇది ఫస్ట్ 1 or 2లో వస్తుందండి ఇది మా పార్క్. మామూలుగా పెడతారు, ఓకే, చెట్లు అనేది ఉన్నాయి, తర్వాత బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఒక క్యూరేషన్ ఉండదు. క్యూరేషన్ అంటే ఇప్పుడు ఇవి ఉంది, ఇలాగ కట్ చేసేసి వాటిని ఒక అందంగా తీర్చిదిద్దడము, ఒక షేప్ ఇవ్వడం, వాళ్ళ ఒక షేప్ ఇవ్వడము, చెట్లు పెడితే చెట్ల పక్కన ఒక స్కల్ప్చర్ పెట్టడము, లేకపోతే ఒక స్టోన్లు అరేంజ్ చేయడము, వీటన్నిటిని ఈ విధంగా డెకరేట్ చేసేది ప్రపంచంలోనే లేదు. ఇది ఫస్ట్, ఇది దిస్ ఇస్ ద నెంబర్ 1. అది అట్లాగే ఇప్పుడు ఏంటంటే వీఆర్ కీపింగ్ మెసేజ్. ఓకే, సమ్ అంటే ఇంకా చాలా యాడ్ చేయబోతున్నాం. ఇందాక మీరు చూసారు గాడిదలు చెట్లు నాటవు, మనుషులే. వాట్ అబౌట్ యూ అంటే మీరేంటి అంటే వాళ్ళు అనుకోవాలి మనం గాడిదలమా మనుషులమా అనుకోని. రియల్గా అంతే. ఇప్పుడు నా ఉద్దేశంలో చెట్లు నాటిన వాడు గాడిదతో సమానం నాకైతే. అది నాకైతే చెట్లే దేవుడు, చెట్లే దైవం. ఇక్కడ హాయ్, ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ పార్క్? గుడ్. అండ్ ఈ స్పాట్ ఎట్లా అనిపిస్తుంది? సూపర్. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము తిరుపతి నుంచి. హైదరాబాద్ విజిట్కి వచ్చారా? విజిట్. సో అందులో భాగంగా ఇవాళ ఎక్స్పీరియన్స్ పార్క్. సో ఎంతసేపు అవుతుంది వచ్చి? 1 hour. ఎంజాయ్ చేస్తున్నారు? ఎస్. హాయ్ అండి. హాయ్. సో ఎట్లా అనిపిస్తుంది హైదరాబాద్? గుడ్. ఎక్స్పీరియన్స్ పార్క్ గురించి ఎట్లా తెలుసు? ఐ మీన్ త్రూ వ్లాగ్స్ చూసారు. సో అట్లా తెలిసింది. సో ఇప్పటివరకు ఎంతసేపు అయింది ఇక్కడ? 1.5 hour. ఏమేమి స్పాట్స్ చూసింది? చూసామంటే అన్ని సెల్ఫీ పాయింట్స్ అన్ని చూసుకోవచ్చు, కవర్ చేసాము. ఇంకా ఫైనల్ ఇది. అవునా? సో ఈ స్పాట్ ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. సో ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? తిరుపతి. సో ఇట్లాంటి అటైర్ ఎక్కడైనా ఉందా? లేదు. ఓన్లీ ఇక్కడ స్పెషల్. అండ్ ఇక్కడ విదేశీ మహావృక్షాలు చూసినట్టు ఎట్లా అనిపిస్తుంది? గుడ్ అండి, అన్ని బాగుంది. బట్ ఇంకా వర్క్ ఉందిగా చేయాలి. అసలు 1500 years బ్యాక్ అంటే ఏమనిపిస్తుంది అసలు ఆ బోర్డు చూసి, ఆ మహావృక్షాన్ని చూసినప్పుడు? ఎక్కడ నేను చూడలేదు, ఇంకా చూడలేదా? సో అది ఇంకా చూడాల్సి ఉంది. అండ్ ఈ గార్డెన్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అండ్ ప్రత్యేకంగా ఇవి బాగున్నాయండి, అన్ని చాలా బాగున్నాయి. అండ్ ఏం స్పెషల్ గా అనిపిస్తుంది ఇక్కడ? మెయింటెనెన్స్ అంతా బాగుంది. అండ్ ట్రీస్ బాగున్నాయి. ట్రీస్ ని ఒక ఫ్లవర్ పాట్స్ గా, చైర్స్ గా ఎట్లా అనిపిస్తున్నాయి? గుడ్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పెక్ట్ చేసారా ఇట్లా నిజంగా ఉంటుందని?
చూసా, అంటే మిరాకిల్ గార్డెన్ ఈక్వల్. అవునా, 3D గార్డెన్ అనొచ్చా? టికెట్ ఎట్లా ఉందండి? ఓకే, వర్త్ ద ప్రైస్. వర్ధం. సో అదనమాట. సరే, ఎట్లా తెలుస్తుంది అట్లా 1500 సంవత్సరాలు అండ్ ఇంకొక 5000? నేను కూడా అక్కడ చదివా, చాలా చాలా వండరింగ్ అనిపిస్తుంది. సో అదొక ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది వాటిని చూడంగానే. అరే 1500 సంవత్సరాలు అని ఎట్లా తెలుస్తుంది సార్? ఏమైనా రీసెర్చ్ చేశారా? దట్ ఇస్ ద థంబ్ రూల్. దాని డయామీటర్ తీసుకొని మనం గూగుల్లో చెక్ చేసినా కూడా ఆ డయామీటర్ ప్రకారం దాని ఏజ్ అనేది తెలిసిపోతుంది. ఓకే, మళ్ళీ ఇంకా 5000 ఇయర్స్ నా ఏజ్ ఉంది అని కూడా ఒక ఇండికేషన్ చూసా, అది ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు ఆల్రెడీ బతుకున్న చెట్లు కాబట్టి there are 6500 ఇయర్స్ ఉన్న చెట్లు ఆఫ్రికాలో ఉన్నాయి. ఒక పెద్ద చెట్టు 6500 ఇయర్స్ ఓల్డ్ చెట్టు లోపల దాన్ని ఒక పబ్ చేసేసి ఒక 15 మంది కూర్చొని బీర్ తాగొచ్చు దాని త్వరలో. అంత పెద్దది ఉందన్నమాట. ఇదన్నీ ఊహ మనకు ఆల్రెడీ ప్రూవ్ అయింది కాబట్టి అంత చెప్తున్నాం. యాక్చువల్లీ చెట్టు అనేది చచ్చిపోవడానికి, ఇప్పుడు ఎస్పెషల్లీ ఇట్లాంటి చెట్లు చచ్చిపోవడానికి కారణం ఏంటంటే నేచురల్ కెలామిటీస్. ఓకే, థండర్ స్ట్రోమ్స్ రావడం, పెద్ద పెద్ద గాలిదుమారాలు వస్తే పడిపోవడము, లేకపోతే భూకంపాలు వస్తే కూలిపోవడము, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్స్, ఫారెస్ట్ ఫైర్స్ అవుతాయి దాంట్లో చచ్చిపోవడము, ఈ నేచురల్ కెలామిటీస్ తోటి చచ్చిపోతాయి. లేకపోతే పెస్ట్ ఏదైనా దానికి వచ్చి పురుగులు వచ్చి దాన్ని తినేసి దాన్ని డిస్టర్బ్ చేయడము, దాని మూలంగా చచ్చిపోతుంది. ఇంకోటి అన్నిటికంటే డేంజర్ ఏంటంటే మనిషి అనే మృగం ఉంటుంది కదా, వాటిని నరకడం. అంతే, రోడ్ వైండింగ్ అని ఇంకోటి. సో ఇది ఎక్కడి నుంచి తెచ్చారు సార్ మీరు? ఇది ఆఫ్రికన్ ఇదండి. ఇది ఈ 4 కూడా? అవునండి. సో ఇలా తేడం, దీంట్లో ప్రొసీజర్ ఒక ప్రాసెస్ ఉంది. అదే ఇప్పుడు ఆ విధంగా కష్టపడి దానికి తగ్గ మనీ అది ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఇది 1 crore ఈచ్ 1 crore అండి. ఈచ్ 1 crore. సరే, ఏంటి చెట్ల పైన 1 crore స్పెండ్ చేసి తీసుకురావచ్చు? ఎంత అసలు మా దగ్గర ఉన్న చెట్ల వాల్యూ మొత్తం 150 కోట్లు అండి. 150 crores వర్త్ ఆఫ్ చెట్లు ఉన్నాయి మా దగ్గర. అయిన తర్వాత ఒక 50 crores వర్త్ ఆఫ్ స్కల్ప్చర్స్, తర్వాత న్యాచురల్ స్టోన్స్. ఇప్పుడు ఈ స్టోన్స్ ఉన్నాయి చూడండి, ఇవి కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి మేము తీసుకొని వచ్చాము. దీనికి దాదాపు 15 కోట్లు, దాదాపు ఒక 15 కంట్రీస్ నుంచి అటు న్యాచురల్ స్టోన్స్ తెచ్చాము. ఒక 25 కంట్రీస్ నుంచి స్కల్ప్చర్స్ తెచ్చాము, మెటల్ స్కల్ప్చర్స్. మిగతా ఏమో 85 కంట్రీస్ నుంచి మేము ఈ ట్రీస్ తేవడం జరిగిందనమాట. ఇంతవరకు అందరికీ ఇన్ జనరల్గా చందనం, ఎర్ర చందనం ఇవే బాగా కాస్ట్లీ అనుకుంటారు, కానీ దానికంటే కాస్ట్లీ కూడా ఉన్నాయని ఇవాళే తెలిసింది. అవునండి. ఇప్పుడు మనకు వచ్చేసి డైమండ్, ఇప్పుడు మనం తవ్వుతుంటే భూమిలో రాళ్ళు వస్తాయి, రాళ్ళ మధ్యలో ఏదో. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఏమేం పాయింట్స్ చూసారు ఇక్కడ మీరు? మొత్తం కంప్లీట్. ఇది లాస్ట్ ఉంది, ఇది లాస్ట్ పాయింట్. బాగా మీకు నచ్చింది, అబ్బా ఎంత సూపర్ ఉందో అనుకునే పాయింట్ ఏది? ఈ పాయింట్ లాస్ట్ పాయింట్. ఇంకోటి అక్కడ ఉంది హార్ట్ గార్డెన్, మీకు చూపించిన నేను వీడియోలో. సో హార్ట్ గార్డెన్ కూడా బాగా నచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ లో ఎక్కడ? లింగంపల్లి. స్పెషల్ ఎక్స్పీరియన్స్ పార్క్ కోసం టికెట్ రేట్ ఎట్లా ఉందండి? టికెట్ రేటు 1000 రూపీస్, చిల్డ్రన్స్ కేమో 500 రూపీస్. అది వీకెండ్స్ లో. మండే టు ఫ్రైడే ఏమో తక్కువ ఉంది, 700. చిల్డ్రన్స్ కేమో 350 అమౌంట్. ఓకే. అండ్ ఇప్పుడు మనం బ్యాటరీ వెహికల్ తీసుకుంటే దానికి సపరేట్ చార్జ్? దానికి సపరేట్. ఓకే. ఫుడ్ టెస్ట్ చేసారా ఇక్కడ ఏమైనా? ఏం లేదు. సో ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? మార్నింగ్ వచ్చారు. అండ్ ఇక్కడ చెట్ల గురించి చెప్పండి, ఎట్లున్నాయి? చాలా బాగున్నాయి అసలు. ఒక్కొక్క చెట్టు గురించి అసలు వాళ్ళు రాసింది ఇది పేరు, వాళ్ళు ఒక రౌండ్ తిప్పిర్రు, అప్పుడు చాలా బాగుంది. వాళ్ళు చెప్పిర్రు అన్ని, ఒక్కొక్క చెట్టు గురించి చెప్పిర్రు, ఎక్కడికి వెళ్ళి తెచ్చినాం అనేది చెప్పిర్రు, మొత్తం బాగుంది. ఓకే. సో చెట్లాగా కనిపిస్తాయి, కానీ ఇక్కడ చెట్లు ఎట్లా కనిపిస్తున్నాయి? చైర్ లాగా ఉంది, చైరు అన్ని వేరే వేరే సోఫా లాగా కూర్చోవచ్చు. రండి పెట్టి. అసలు చెట్లు అట్లా ఉంటాయి అని అనుకున్నారు ఎప్పుడైనా? ఇమాజినేషన్ కన్నా ఏం అనుకోలే మేము. అది మన సీఎం సార్ వచ్చినప్పుడు, రేవంత్ రెడ్డి, చిరంజీవి సార్ వచ్చినప్పుడు మేము చూసి వచ్చినాము. ఓకే. చిరంజీవి గారు అన్నారు ఇక్కడ ఒక సాంగ్ షూట్ అవుతుంది అని, సో ఆ స్పాట్ చూడడానికి వచ్చారా మీరు కూడా? అన్నీ చూసినాము. అన్ని చూసారు. హ్యాపీ ఫుల్ వర్తా? టికెట్ రేట్ కి వర్తే. సో ఇదనమాట. సో వీకెండ్స్ లో ఎవరైనా రావాలి అనుకుంటే మంచిగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ స్పెషల్లీగా పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోతాయి,
అండ్ హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. సో ఇదే టైంలో ఒక షార్ట్ ట్రిప్ వేయాలి అనుకునే వాళ్ళకి ఇది వెల్కమ్ చెప్తుంది. చిన్న రాయి స్పెషల్ ఉంటుంది, దానికి అంత వాల్యూ ఉంటుంది. అట్లాగే ఇలాంటివి చాలా వాల్యుబుల్. ఇప్పుడు ఇట్లాంటిది ఇది డైమండ్ వచ్చేసి అంత వాల్యూ అవ్వడానికి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అట్లాంటి ఏదో నేచురల్ దీంట్లో అది తయారవుతుంది. అట్లా ఇవి కూడా అన్ని సంవత్సరాలు బతికి నిలబడింది అని అంటే ఎంతో అద్భుతమైన దానికి స్ట్రెంగ్త్ ఉండి ఉంటుంది నాకు అనిపించేది. అట్లాగా ఇప్పుడు ఆఫ్రికా నుంచి కొన్ని తెచ్చారు, విదేశాల నుంచి కొన్ని, మరి ఇక్కడ క్లైమేట్కి అవి ఎట్లా సస్టైన్ అయ్యాయి? సో ఎంత కేరింగ్గా తీసుకున్నారు నాకు తెలిసి, ఎందుకంటే ఒక మొక్కని అది పెరిగే వరకు ఒక చిన్న పాపలాగా చూసుకునే పరిస్థితి. సో ఇట్లాంటి మహావృక్షాలకి ఎట్లాంటి కేర్? వీటికి ఏంటంటే దీనికి కూడా కొంచెం ప్రాసెస్ ఉంది. వీటిని చెట్లు భూమిలోంచి తీసేప్పుడు వీటికి కొన్ని కెమికల్స్ ఇచ్చేసి డార్మెన్సీకి తీసుకుపోతాం. డార్మెన్స్ అంటే నిద్రావస్థకు తీసుకుపోతాం. నిద్రావస్థకు తీసుకెళ్ళిన తర్వాత వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ ఇది చేస్తాము. దీంట్లో అన్నిటికంటే మేజర్ ఏంటంటే ఓరియంటేషన్. ఇప్పుడు ఓరియంటేషన్ మారితే చెట్టు దాన్ని ఇప్పుడు ఒక 100 చెట్లు తెచ్చామనుకోండి, ఓరియంటేషన్ మార్చి పెట్టినామనుకోండి, దాంట్లో ఒక 50% బతుకుతాయి. కరెక్ట్ ఓరియంటేషన్ మ్యాచ్ చేసి, ఓరియంటేషన్ అంటే ఇప్పుడు చెట్టుకి మేము మార్క్ చేస్తాం సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్. ఇప్పుడు అది ఏ సైడ్ అది ఫేస్ చేస్తుంది, నార్త్ ఉన్నది నార్త్కే పెట్టాలి, సౌత్కే పెట్టాలి, ఆ విధంగా ఓరియంటేషన్ పెట్టాలన్నమాట చెట్టుని. అట్లాంటప్పుడు ద సర్వైవల్ రేట్ ఈస్ 100% ఉంటుంది. దీనిపైన ఒక పెద్ద రీసెర్చ్ చాలా ఉంది. ఇది అవన్నీ స్టడీ చేసాం, అవన్నీ స్టడీ చేసి ఇది చేసాము. దాని మూలంగా ఏంటంటే ఈ సర్వైవల్ రేట్ ఎక్కువగా ఉంది. తర్వాత చెట్టుని కూడా మేము ఒక స్కల్ప్చర్ యాంగిల్లో చేస్తున్నాం అండి. ఇప్పుడు వచ్చేసి స్కల్ప్చర్ చేయడానికి ఇప్పుడు స్టోను లేకపోతే మెటల్ ఇవన్నీ ఉంది. ఇప్పుడు గ్రీన్ దాన్ని ఒక మీడియా కింద తీసుకొని అది చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది అంటే చాలా చైర్స్ కూడా చూస్తున్నాం ఇక్కడ. ఫర్నిచర్ అంతా ఫర్నిచర్ చంపి అంటే ఐ మీన్ చెట్టుని కొట్టి ఆ కర్రతో చేస్తారు, కానీ బ్రతుకున్న ఆ లైఫ్ తోనే అలా చేశారు. హాయ్ అబ్బా, ఏమన్నా ఎనర్జీయా? ఎంతసేపు అవుతుంది తిరగబట్టి? గంట సేపు అవుతుంది అక్క. గంట సేపట్లో కూడా ఫుల్ టు ఫుల్ ఎనర్జీ ఉంది, ఎందుకంటే ప్లేసెస్ చూస్తే బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. ఎన్ని నిమిషం వచ్చిన పొద్దున దోశ తినేసి వచ్చిన. అది ఎనర్జీయా? అది ఎనర్జీ అని కాదు, ప్లేసెస్ చూస్తే ఎనర్జీ వస్తుంది తిరగాలి. అరే చూసిరా, ఈ పొట్టమ్మ చెప్పిన మాటలు కానీ మీరు ఎక్స్పీరియన్స్ మార్క్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. సో నువ్వేమేమి ఎక్స్పీరియన్స్ చేసినావు ఇక్కడ? చాలానే చేసినాక జపానీస్ పార్క్, ఇంకా మంచి మంచి ప్లేసెస్ ని విజిట్ చేసినాం ఇక్కడ. ఏం మంచి ప్లేస్లు? హార్ట్ గార్డెన్ చాలా బాగుంది అక్క. ఇంకా ఇంకా మర్చిపోయాను. ఎనర్జీలు అన్ని చూసింది కానీ చిక్కున మర్చిపోయింది. మీకేమైనా గుర్తుకున్నాయా? మీరు కూడా మర్చిపోయారు అట్లా? అరే ఇట్లా గుర్తుంది అక్క, ఎండకి ఎట్లా గుర్తుపెట్టుకుంటా. నువ్వేం చూసినావు? ఈ ప్లేసెస్ ని వస్తే పేర్లు గుర్తుపెట్టుకోబుద్ది అయితలేదు కానీ చూడబుద్ది అవుతుంది. అవునా? సరే ప్లేస్ లో ముచ్చట నేను అడగాను కానీ చెట్లు ఎట్లా ఉన్నాయి? ఏమైనా డిఫరెంట్ గా అంటే సేమ్ ఎవరైతే చేసిరో వాళ్ళకైతే చాలా బాగున్నాయి అక్క చెట్లు. చేసిన వాళ్ళకి హార్ట్ఫుల్ గా థాంక్స్ వేసుకుందాం ఒకసారి. ఈ చెట్లు ఇంత మంచిగా చేసిన వాళ్ళకి కమాన్, ఈ చెట్లు చేసిన వాళ్ళకి. సో ఇదే అనమాట పిల్లల ఎనర్జీ. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? జెడ్పీహెచ్ఎస్ డబుల్పూర్. అది మాత్రం మర్చిపోలేరు, ఎందుకంటే అది మా ఊరు కదా కాబట్టి. కదా స్కూల్ ఊరు రెండు. అండ్ ఇక్కడ చెట్ల చైర్లు, ఫ్లవర్ పాట్స్ ఇవన్నీ ఉన్నాయంట. చూసిరా? చూసినాం కూర్చున్నాం కూడా దాన్ని. అవునా? మంచిగా అనిపించింది. ఎప్పుడైనా చూసిరా అట్లా? ఫస్ట్ టైం చూసినాం, అంటే ఫోన్ లా ఇంటర్నెట్ లో చూసినాం కానీ ఫస్ట్ టైం మేము విజిట్ చేయడం. అయితే ఈ పార్క్ అంతా వీళ్ళు ఒక్కొక్క స్పాట్ కి ఒక్కొక్క పేరు పెట్టారు. మొత్తం ఓవరాల్ అయితే ఎక్స్పీరియన్స్ పార్క్ అని పెట్టారు కదా. మీరైతే ఏం పెడతారు? బ్యూటిఫుల్ పార్క్. నువ్వైతే స్మైల్ పెడతావు. నువ్వైతే ఏం చెప్తావు చెప్పు? బ్యూటిఫుల్ పార్క్. నువ్వైతే? వండర్ఫుల్ పార్క్. అరే వా. నువ్వు? ఇన్నోవేటివ్ పార్క్. ఇంకా అంటే పీస్ఫుల్ పార్క్, మంచి ప్రశాంతంగా ఉంది. ఇంకేం చెప్పొచ్చు అంతే.
ఇదన్నమాట పిల్లలు వాళ్ళు సొంతంగా పార్క్లకి పేర్లు పెట్టుకొని అవకాశం వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో పెట్టిన పేర్లు. సో మీరు కూడా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు పిల్లల వర్షన్స్తో. సో ఇంకొంత ముందుకు వెళ్ళిపోదాం పదండి మనం కూడా. సో ఇక్కడ ఇంకేమేమి ఉన్నాయి అనేది చూపిస్తాం. సో ఏంటి సార్ బాగా వైరల్ అవుతుంది ఎక్స్పీరియం పార్క్లో ఏంటంటే చెట్ల చైర్లు. ఏంటంటే అవి? అది నార్మల్గా మీరు ఇందాక అన్నట్టు వచ్చేసి మనం చెట్లను నరికి అది దాని వుడ్ తోటి మనం ఫర్నిచర్స్ వెరీ వెరీ కామన్. అవును. ఇప్పుడు ఒకతను ఇండోనేషియాలో అది మొక్కగా ఉన్నప్పుడే వంగుతుంది అని చెప్పేసి మానైతే వంగదు అనే ఒక సామెత ఉంది మనకు పురాణాల్లో. ఆ విధంగా అతను మొక్కగా ఉన్నప్పుడు దాన్ని చైర్ షేప్లో బెండ్ చేసేసి దాన్ని ఒక ఫ్రేమ్లో ఫిక్స్ చేసేసి అట్లాగే గ్రో చేస్తాడు. 40 years బ్యాక్. 40 years అంటే ఇక్కడ ఉండే చైర్ల చెట్లు అన్ని కూడా 40 years ఓల్డ్. 40 years స్టమ్ అయింది చూడండి, ఇంత లవ్ స్టమ్ ఉంది. అవును. అంత స్టమ్ అవ్వడానికి 40 years పడుతుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి 80 years ఓల్డ్ చెట్టు. ఇది 80 years. 80 అవును. సరే ఏంటి మరి వీటి కాస్ట్ ఏంటి? ఇది వచ్చేసి ఒక్కొక్కటి దాదాపు అంటే ఇప్పుడు అక్కడ పైన చూస్తుంటారు స్ట్రైట్గా ఉంది. అవును. స్ట్రైట్గా ఉన్న చెట్టుకి వచ్చేసి దాదాపు 8.5 lakhs. ఇప్పుడు ఇట్లా ఉంది కాబట్టి 16 లక్షలు. ఇది డబుల్ ఆఫ్ కాస్ట్. ఎందుకంటే అట్లా ట్రైన్ చేశారు. ఇది ఓకే. అదే న్యాచురల్ గా పెరిగింది, స్ట్రైట్ గా ఉండేవన్నీ న్యాచురల్. ఇది దీన్ని ట్రైన్ చేశారు చూడండి. అవును, ఇట్లా కర్వ్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఇట్లాంటి ఈ చెట్టుని తీసుకొచ్చిన తర్వాత మేము ఇలాంటి ఫ్రేమ్ ఒకటి పెట్టాము. ఇది ఒక ఇల్లు షేప్ లో ఉంది. వీటిని ట్రైన్ చేస్తే ఈ చెట్టు ఇల్లు టైప్ లో మారిపోతుంది ఇంకొక 1 year మ్యాక్సిమం. సరే ఏంటి అంటే పెట్స్ ని ట్రైన్ చేస్తే అవి మనం వింటాయి అంటారు, మీరు చెట్లను కూడా ట్రైన్ చేసేస్తున్నారు. అవునండి, చేయొచ్చండి అట్లాగా. ఇప్పుడు వచ్చేసి యాక్చువల్లీ అల్టిమేట్గా ఇప్పుడు సమాజం కూడా ట్రైన్ కావాలండి చెట్లను కాపాడడానికి. అదొక దాన్ని పెద్ద టాస్క్గా తీసుకొని చేస్తున్నాను నేను. అదే అందుకని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఒకరు చనిపోయినా వాళ్ళ ఇంట్లో ఎవరిని పుట్టినా కూడా వాళ్ళ గుర్తు ఒక చెట్టు నాటమని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగే మనం బర్త్డే పార్టీస్ చేసుకుంటాం, పెద్ద పెద్ద కేకులు తెస్తాము, ఇది తెచ్చి అది చేసి చాలా స్పెండ్ చేస్తాం. అట్లాంటప్పుడు వచ్చేసేసి అప్పుడు కూడా ఒక మన బర్త్డే గుర్తుగా అమ్మాయిలకి వచ్చేసి 16th బర్త్డే అంటే చాలా గ్రాండ్ ఇది. తర్వాత వచ్చేసి అబ్బాయిలకంటే 21st బర్త్డే. అట్లాగా కనీసం దానికన్నా నాటాలి. నా ఉద్దేశంలో అసలు ఎవ్రీ బర్త్డేకి కనీసం ఒక చెట్టు నాటాలి. మనిషి చచ్చిపోయే లోపల వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతుకున్నారో అన్ని చెట్లు నాటాలనేది అది మినిమం అని నేను అనుకుంటున్నాను. నేను దానివల్ల కొంచెము ఫ్యూచర్ జనరేషన్కి ఒక మంచి హెల్త్, మంచి ఆరోగ్యం ఉంటుంది అని చెప్పేసి. లేకపోతే మనం కోవిడ్ టైంలో మాస్కులు పెట్టుకున్నాం, అట్లాగే ఒక 30-40 years తర్వాత ఇదేంటి మనం ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని తిరగాలి, లేదంటే ఆక్సిజన్ ఛాంబర్స్ ఎక్కడ ఉన్నాయని ఆక్సిజన్ ఛాంబర్ ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితి. అవునండి, అట్లాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 27 సిగరెట్లు తాగుతున్న సిచ్యువేషన్ మనకు ఉంది అంటే హైదరాబాద్లో, అదే ఢిల్లీలో 60 సిగరెట్స్. ఇప్పుడు అసలు ఢిల్లీ క్యాపిటల్ని మార్చాలని ఒక ఇది కూడా ఉంది. ఇప్పుడు అవన్నీ ఇలాగ కంటిన్యూ అవుతే ఏంటిది ఫ్యూచర్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. చిన్నప్పుడు ఏదో కథ చదువుకున్నాను, మనం కూర్చున్న కొమ్మను మనమే నరుకున్నాం అని చెప్పేసి. అట్లాంటి పుస్తకాల్లో చూసే పరిస్థితిలో ఇవాళ మనం విజువలైజ్ గా చూస్తున్నాం. అదో మనకు ముందు కనిపిస్తున్నాయి కొన్ని. సో ఇంకొకటి, ఎందుకు చెట్ల పైన ఇంత ప్రేమ మక్కువ? సో నేచర్ పైన లవ్ ఉంటుంది, ఎఫెక్షన్ ఉంటుంది, సో కొంతవరకు స్పెండ్ చేసే డబ్బు ఉంటుంది. కానీ మీరేంటి ఎక్స్ట్రీమ్ లెవెల్, క్రోర్స్ ఆఫ్ రూపీస్. ఇప్పుడు డబ్బు మనం పుట్టాము, పెరిగాము, డబ్బు సంపాదించాము, ఓకే. ఇప్పుడు ఒకటే అండి, అసలు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఒకతనికి 1,00,000 కోట్లు ఉన్నాయి అనుకుందాము, ఓకే. ఒకతనికి ఓన్లీ 2 ఎకరాలు ఉన్నాయి, ఓకే. ఈ 1,00,000 కోట్లు 50,000 కోట్లు 10,000 కోట్లు లేకపోతే 1000 కోట్లు ఉన్న వాళ్ళంతా డాక్టర్ ఏం చెప్తాడు, వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిందంటే అంత డబ్బు రావాలంటే వాళ్ళ ఏజ్ 50 years అబోవ్ 60 years రేంజ్లో ఉన్న వాళ్ళు అంత డబ్బు వాళ్ళు చూడగలుగుతారు, ఓకే. అలా చూసిన వాళ్ళకి ఏం తింటారు వాళ్ళు? డాక్టర్ ఏం సజెస్ట్, అప్పటికల్లా షుగరు లేకపోతే ఏదో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వాళ్ళకి ఏం చెప్తారు, బాబు జొన్న రొట్టె తిన్నాయన అని చెప్తాడు, ఓకే. ఎందుకంటే అది కొంచెం హెల్త్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అన్ని డబ్బు ఉన్నవాడు ఆ జొన్న రొట్టె తినాలా? ఇప్పుడు 2 ఎకరాలు ఉన్నవాడు అదే జొన్న రొట్టె తింటాడు. ఈయనకి వాళ్ళకి తేడా ఏంటి?
ఇప్పుడు హ్యాపీనెస్ అనే ఒక మీటర్ ఎవరైనా కనిపెడితే లేదనుకుంటున్నాను నేను. ఉంటే ఈ హ్యాపీనెస్ మీటర్ ఈ 2 ఎకరాలు ఉన్న జొన్న రొట్టె తిన్న అతను తినేసేసి హ్యాపీగా పడుకుంటాడు. అతను హ్యాపీ లైఫ్ని మనం మెజర్ చేస్తే అదే 1000 కోట్లు ఉన్న అతను హ్యాపీనెస్ అదే జొన్న రొట్టె తిని పడుకుంటే మనకు నిద్ర పట్టదు. ఈ డబ్బు ఏంటిది చేసుకోవడానికి? అవే బట్టలు వేసుకోవాలి, వచ్చేసి ఇంకొంచెం బెటర్ బట్టలు వేసుకుంటాడేమో. దానివల్ల ఆయనకు అదే ఫాల్స్ ప్రెస్టేజ్ అంటాను నేను. అది యాక్చువల్గా ఇవన్నీ ఏంటంటే మనము కల్పించుకున్న ఇవే. ఇది అల్టిమేట్గా మనకు కావాల్సిందంటే హెల్త్. ఇప్పుడు హెల్త్ లేని వెళ్తే వేస్ట్ కార్యక్రమం. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్త్ గురించి ఆలోచించాలి. ఫ్యూచర్ జనరేషన్కి మనం ఇచ్చే ఇదేంటిది? ఓకే, మనం ఎలాంటి ప్లానెట్ని ఇస్తున్నాం? మనకు 100 సంవత్సరాల క్రితం మన ప్లానెట్ ఎట్లా ఉంది, 50 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉన్నది? ఎంత పొల్యూషన్. హైదరాబాద్ నేను చిన్నప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు హైదరాబాద్లో చలి పుట్టేది. ఇప్పుడు చలి అనేది లేదు. ఇప్పుడు వచ్చేసి నిన్నటి వరకు ఫిబ్రవరి వరకు చలి అనేది అట్లా ఉండేది. శివరాత్రి అయ్యేటప్పుడు శివ అనుకుంటా పోయేది కూడా చలిపోతుంది అనేది ఒక సామెత ఉండేది. కానీ ఇప్పుడు శివ అనడం కాదు, ఎండ రామరామ అనే పరిస్థితి. సంక్రాంతికే వచ్చేస్తుంది ఇది ఎండలో. ఎన్ని ఇయర్స్ సార్ మీ ఎఫర్ట్స్ దీనిపైన ఎన్ని ఇయర్స్ పెట్టారు అసలు? ఇది చాలా 25 ఇయర్స్ బ్యాక్ నాకు ఇట్లాంటిది ఒకటి చేద్దామని ఒక ఫీలింగ్ వచ్చింది. ఒక 78 కంట్రీస్ తిరిగాను నేను. తిరిగేసేసిన తర్వాత ఒక 12 ఇయర్స్ బ్యాక్ ఒక ఫుల్ డిసిషన్ తీసుకున్నాను, ఇటువంటిది ఒకటి చేయాలి కంపల్సరీ అని చెప్పేసి. 6.5 ఇయర్స్ బ్యాక్ ఇది ఫౌండేషన్ స్టోన్ వేసి ఇది మొదలుపెట్టాం. ఓకే.